థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థన కూడికలో 2వ దినములోనికి ప్రభు కృపను బట్టి మనమందరము ప్రవేశించే భాగ్యం ఇచ్చాడు దేవుడు. అందును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి దేవుడు మానవులను తొలి కేకేసి పిలిచాడు. ఆమేన్. ఏ కేక? తొలి కేక. ఆ పిలుపుకు విధేయులైన వారందరూ దేవుని చేత దీవించబడ్డారు. ఆమేన్. బైబిల్లో తొలి కేక ఉంది, మలి కేక కూడా ఉంది. తొలి కేక ఉంది, మలి కేక. ఈ రాత్రి తొలి కేకను గురించి ధ్యానం చేసుకుందాం. మలి కేక అంటే అందరికీ తెలుసు, ఇంకా రండయ్యా, ఇంకా చాలు అని. 90వ కీర్తన 3లో ఉంది, నరులారా తిరిగి ఇంకా మీ పని లేదు, మీరు చెప్పింది వినట్లేదు, ఇక రండి అని పిలిచేది మలి కేక. ఇప్పుడు ఆ కేక వద్దులే కానీ ఈరోజు తొలి కేకను గురించి ధ్యానం చేసుకుందాం. బైబిల్లో ఉన్న దేవుని యొక్క తొలి కేక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న ఎవరంట? సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఇది తొలి కేక, దేవుని యొక్క తొలి కేక. దేవునికి తెలిసి భూమి మీద ప్రతి మనిషి ఏదో ఒక ప్రయాసలో ఉన్నాడని గుర్తెరిగి ప్రభు అన్నాడు, అయ్యా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. దేవుని యొక్క తొలి కేక ఇది. భూమి మీద మెట్టుకు 3 రకాల ప్రయాసలు ఉన్నాయి. భూమి మీదనున్న మానవులందరూ 3 రకాల ప్రయాసలు పడుతూ ఉంటారు. చూడండి, బైబిల్లో వాక్యానుసారంగా ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది ఇంటిని గూర్చిన ప్రయాస. నెంబర్ 1, ఇంటిని గూర్చిన ప్రయాస. చదవండి, 127వ కీర్తన మొదటి చరణం, 127 1వ చరణం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము. ఇంటిని గుర్చిన ప్రయాస. ప్రతి వాడు భూమి మీద ఇల్లు కట్టుకోవాలని, ఇల్లు ఉండాలని, ఇంట్లో ఉండాలని ప్రయాసపడతాడు, ఆశపడతాడు. ఒకవేళ ఆ ప్రయాస దేవుని చిత్తమైతే ఆ ఇల్లు కట్టుకుంటావు. దేవుని చిత్తం కాకపోతే ఆ ఇల్లు నువ్వు కట్టుకోలేవు. అక్కడే ఉంది చూడండి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఆయనకైనా కట్టకపోతే నువ్వు కట్టాలని అనుకోవడం, నీ ప్రయాస అంతా వ్యర్థం. ఎంతమందినో మనం చూస్తూ ఉంటాం. ఇల్లు మొదలు పెడతారు, పూర్తి చేయలేరు. కారణం ఏంటి? దేవుని యొక్క అనుమతి వారికి లేదు. నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ దేవుని అనుమతి లేకపోతే ఆ ప్రయాస వ్యర్థమైపోద్ది. బైబిల్ ఆ మాట చెబుతుంది. యెహోవా ఒకవేళ ఇల్లు కట్టించకపోతే దానిని కట్టు వారి ప్రయాసము వ్యర్థం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఆలోచించి, నీకు ఇల్లు ఒకవేళ కావాలనుకుంటే ప్రభువును అడుగు. ప్రభు అనుమతిస్తే ఆ ఇల్లు నువ్వేం చేయగలవు? కట్టగలవు. ఆమేన్. చూడండి, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అని అంటే మన లెక్కలో ఏమేం కావాలి? డబ్బులు ఉండాలి, సిమెంట్ ఉండాలి, ఇటుకలు ఉండాలి, కూలివారు, ఇవన్నీ ఆలోచిస్తాం. చూడండి, వాక్యములో ఏముందో తెలుసా? సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం.
జ్ఞానవంతురాలు. ఆమెకి ఏం పని లేదు, సిమెంట్తో పని లేదు, చెప్పాలి, డబ్బుతో పని లేదు. ఉంది అక్కడ. ఏముండాలి ఆమెకి? జ్ఞానం ఉండాలి. ఒక ఊరిలో ఒక రాజు బయలుదేరి ఊర్లో ఒక బజారంతా ఒకరోజు తిరిగి, ఇంకో బజారంతా తిరిగి, అసలు ప్రజలు ఎందుకు ఇలా నన్ను చూసి సంతోషించట్లేదు అని ఒక మంచి మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెట్టి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఒక్కొక్కరు లేచి రావడం, నీకేం కావాలో రాజుతోటి చెప్పుకోవడం. మొదటోడు వచ్చాడు, అయ్యా నాకు ఇల్లు లేదయ్యా. రాసుకున్నాడు, వీడికి ఇల్లు కట్టించాడు. ఇంకొకరిని పిలిచాడు, వాడేదో వాడి అవసరత చెప్పాడు. ఇంకొకరిని పిలిచాడు, ఇలా అందరిని పిలిచాడు. అందరిని అడుగుతూ అందరు అన్ని అవసరతలు చెప్పారు. లాస్ట్లో ఒకడు వచ్చాడు, అయ్యా నీ కోరిక, నీకేం కావాలి చెప్పు, నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి? అయ్యా నువ్వు మా ఇంటికి ఒకరోజు భోజనానికి రావాలి. ఆమేన్. చూసారా, మనం ఎవడు పెడితే తిందామనే కానీ ఎవరినన్నా పిలుద్దామనే శక్తి, జ్ఞానం కొంతమందికి ఉండనే ఉండదు. వీడు ఒక మంచి ఆలోచన చేశాడు, అయ్యా ఒక్కరోజు నువ్వు నా ఇంటిలో భోజనం చేయాలి. అరే అది కష్టం రా, నేను వచ్చి నీ ఇంట్లో భోజనం చేయాలంటే చాలా కష్టం. కానీ ఆ రాజు ఏం చెప్పాడు? ఎవరు ఏమడిగితే దానిని నేను చేస్తానన్నాడు. సరే రాజు చెప్పాడు, మనం మాట ఇచ్చాం కదా, వాడి ఇంటికి వెళ్ళాలి, వాడి ఇంట్లో మనం భోజనం చేయాలి అని అనుకొని రేపు వాడి ఇంటికి భోజనానికి వెళ్దాం సిద్ధపరచమంటే అసలు వాడికి ఇల్లు లేదా. ఉన్న ఇల్లు చిన్న పూరిల్లు. పూరింట్లోకి రాజు వెళ్తాడా? చెప్పాలి, మీరు అట్లనే ఉంటే చెవుటోళ్ళు అనుకుంటా, జవాబు చెప్పాలి. రాజు పూరింట్లోకి వెళ్తాడా? వెళ్ళడు కదా. వెళ్ళి చూసి, రాజా వాడి ఇల్లు పూరిల్లయ్యా అనగానే మంచి ఇల్లు కట్టమన్నాడు. మంచి ఇల్లు వచ్చేసింది. రాజు మనలాగా నడిచెళ్ళడు కదా, రథం మీద వెళ్ళాలి. వాడింటికి రోడ్డు లేదు. ఇప్పుడు రాజు వెళ్ళాలంటే ఏం చేయాలి? రోడ్డు వేయాలి. రోడ్డు వేసారు. సరే రాజు మనలాగా మూల కూర్చొని తింటాడా? చెప్పండి అమ్మా. తొందరగా చేసి తొందరగా వెళ్దాం, లేటుగా చేస్తే లేటుగా వెళ్దాం. అలా కింద కూర్చొని ఆయన తినడు. మంచి టేబుల్ వచ్చింది, మంచి ఫ్యాన్లు వచ్చినాయి, భోజనానికి అవసరమైనవన్నీ సమకూర్చాడు. అప్పుడు రాజు వెళ్ళి వాడింట్లో భోంచేస్తే, ఎవడింటికి రోడ్డు లేదు కానీ ఏడింటికి చెప్పాలి రోడ్డు. ఎవడింటిలో డైనింగ్ టేబుల్ లేదు కానీ ఈడింటికి, ఇక రాజుకు అవసరమైన ఎన్ని ఆ ఇంట్లో పెట్టించాడు. రాజును కోరుకుంటే రాజుతో పాటు అన్నీ వచ్చాయి. యేసయ్యను కోరుకుంటే, యేసయ్యను కోరుకుంటే యేసయ్య నీకు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానముతో నువ్వు ఇల్లు కడతావు. ఆమేన్, ఆమేన్. జ్ఞానం కావాలి ఇల్లు కట్టాలంటే, దేవుని అనుమతి ఉండాలి, అప్పుడు ఇల్లు కట్టబడుతుంది. సామెతల గ్రంథం చదవండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3-4 వచన. దేని వలన? జ్ఞానము వలన. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అవి స్థిరపరచబడును. ఈ జ్ఞానం ఎట్లొస్తుంది? భాష్యం స్కూల్లో చదివితే వస్తుంది మనం అనుకుంటాం, లేకపోతే శ్రీ చైతన్య కాలేజీలో చదివితే వస్తుంది అని మనం అనుకుంటాం. అలా లేదండి. జ్ఞానం ఎలా వస్తుంది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగాలి, అప్పుడు దేవుడు వానికి జ్ఞానం ఇస్తాడు. ఇక్కడున్న అందరం ఎప్పుడన్నా నీ ప్రార్థనలో పొరపాటును అడిగావా జ్ఞానం ఏమని? అసలు అది అడగం. రకరకాల ఎన్ని అడుగుతాం కానీ జ్ఞానం ఏమని అడగం. ఒక ఆయనకు దేవుడు కనపడి, అమ్మా
నీకేం కావాలయ్యా అని అడిగితే ఆయన ఏమడిగాడు? జ్ఞానం ఇయ్యయ్యా. ఎవరాయన? సలోమోను. మనమైతే పేపర్ పెన్ను తీసుకొని లిస్టు రాసి మొత్తం ఒకటి కూడా పోకుండా ఇయ్యయ్యా అని అడుగుతా. ఆయన ఒక్కటి అడిగాడు, ఏమని? జ్ఞానం. జ్ఞానం ఉంటే ఇల్లు కట్టబడుతుంది. ఆ జ్ఞానము లేకపోతే నీ ప్రయాస వ్యర్థమైపోతుంది. ఇంటిని గూర్చినటువంటి ప్రయాస. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి కొరింథీ, మీరు దేవుని ఆలయం. మనమే అమ్మ దేవుని. ఇంకెందుకు ఇల్లు? అట్లని రోజులు కొన్ని గంటలు వచ్చి ఇక్కడ ఏమన్నా ప్రార్థన చేస్తున్నామా? నిన్ననో ఈరోజు ఉదయం ఎవరు అంటారు, రోజు పెడితే కూడా వస్తాడయ్యా ప్రార్థనకి. వాళ్ళు గట్టిగా చెప్పిండు. ఎట్లంట చెప్పండి? రోజు పెడితే కూడా వస్తాడు. ఆధారం పెడితే వస్తా. ఇక్కడేమని ఉంది అమ్మా? మనమే ఆయన ఆలయం. ఆలయము ఆయన. ఆలయముగా మనం ఉన్నప్పుడు నిత్యం ఆలయములో స్తుతి ఉండునుగాక, నిత్యం ఆలయములో పరిశుద్ధత ఉండునుగాక, నిత్యము ఆలయములో సమృద్ధి ఉండునుగాక, నిత్యము ఆలయములో వెలుగుండునుగాక కదా. అలా ఉన్నప్పుడు నీ ప్రయాస వ్యర్థము కాదు. నువ్వేం చేస్తే అది ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించునుగాక. మనము దేవుని చెప్పాలి ఆలయము. ఆ మాట అనుకుంటే ఎంత నెమ్మదో చూడండి. మనము దేవుని ఆలయం. ఈ ఆలయముగా నీవు ఉంటే, దేవుని ఆలయముగా నీవు ఉంటే నీ జీవితం అంతా వెలుగుమయముగా ఉంటుంది, పరిశుద్ధతగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఇక రెండవ ప్రయాస ఉంది బైబిల్లో చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఐశ్వర్యము కొరకు ప్రయాస. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని ఏం చేయాలి నువ్వు? ఒక రహస్యం చెప్పనా? దేవుడు ఆశీర్వదించితే తప్ప మనము గొప్పవారము కాలేము. ఆమేన్. దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఏమవుతాము? గొప్పవారం అవుతాం. దేవుడు ఆశీర్వదించకపోతే ఎన్నటికి కూడా మన ఐశ్వర్యవంతులము కాలేము. ఆమేన్. చూడండి, సామెతల గ్రంథంలోనే ఇంకో మాట మనం చూస్తాం. 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ఆమేన్. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. అది నీ కష్టము చేత ఎక్కువ కాదు. కనుకనే విజయవాడలో కర్మెల్ చర్చ్ అని ఒకటి ఉంది, 1 టౌన్లో. కర్మెల్ చర్చిలో ఒక కుటుంబం, అమ్మ జాగ్రత్తగా వినండి, కుటుంబం రిక్షా దొక్కుతాడు ఆయన. ఆమెమో ఏదో ఇళ్లలో పని చేసుకుంటుంది. వాళ్ళకొక కొడుకు. ఏం పని చేస్తారు వాళ్ళు చెప్పాలి? రిక్షా తొక్కుతా. ఇప్పుడు ఎవడు దొక్కట్లా. ఒక 20-30 ఏళ్ళ క్రితం రిక్షాలు ఉండేవి. చూడండి, ఆ రిక్షా దొక్కుంటూ పని చేసుకుంటూ మందిరానికి అందరికంటే ముందొచ్చి అన్ని ఊడ్చి సిద్ధం చేసి చాపలేసి అంతా రెడీ చేసి, ఇక ఆయన ఇల్లు చెప్పుల దగ్గర కూర్చుంటాడు. మందిరానికి వచ్చిన వాళ్ళ చెప్పుల దగ్గర కూర్చొని అన్ని లైన్లో పెట్టడం, అక్కడ కూర్చోవడం. వినండి, వీళ్ళు మా ప్రార్థన అయిపోతే ఇక్కడ ఎవరన్నా ఉంటారా? ఉండమన్నా ఉండాలి కదా. అందరు వెళ్ళిపోయినాక వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తారంట. ఏమని? ప్రభువా, మాకొక కొడుకు కదయా, వాడికి డాక్టర్ సీటు. ఆమె ఏ సీటు?
కూర్చుండే సీటు కాదు, చెప్పాలా, ఇంకా చాలా కష్టం ఆ రోజుల్లో. డాక్టర్ సీట్ ఇచ్చి డాక్టర్ని చెయ్యయ్యా అని మెల్లగా చెప్పి పక్కన చూస్తారంట. ఎవరన్నా విన్నారేమో, వింటే చెప్పాలి, నవ్వుతారేమో అని. అంతే కదా, నువ్వు రిక్షా దొక్కోడు, నీకేందిరా కోరికని అనుకుంటారని అలా ప్రార్థన చేసి పక్కన చూసుకునేవాళ్ళంటే ఎవరు లేరు, ఇంటికి వెళ్ళిపోయేవారు. వినండి, మొట్టమొదట మందిరానికి వాళ్ళే వచ్చేవాళ్ళు, అదే ప్రార్థన ప్రారంభంలో చేసేవాళ్ళు, ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చెప్పండి అదే ప్రార్థన. ఎంసెట్ రాశారు, రిజల్ట్ వచ్చినాయి, ఆ అబ్బాయికి డాక్టర్ సీట్ వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. వచ్చిన తర్వాత అందరూ, అరే మేము అక్కడ చదివించాం, ఇక్కడ చదివించాం, మా వాళ్ళకు రాలేదే, నువ్వు ఎక్కడ చదివించావు? నేను ఎక్కడ చదివేయాలయ్యా, ఇక్కడే చదువుకున్నా. ఆమేన్. అందరికంటే ముందు నా ప్రార్థన అదే, అందరి తర్వాత నా ప్రార్థన అదే. చూసారా అమ్మ, అందరికంటే ముందుగా వచ్చి అదే ప్రార్థన చేసేవాళ్ళు, అంతా ఊడ్చేవాళ్ళు, చాపలు వేసేవాళ్ళు. అప్పుడు ఒక మాట ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా మా వాడికి కాస్త డాక్టర్ సీటు. ప్రార్థన అయిపోయినాక అందరు వెళ్ళిపోయేవాళ్ళు, అన్ని సరిది అన్ని సిద్ధపరిచి అప్పుడు మళ్ళీ వెళుతూ కూడా ఒక ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకు చెప్పానో తెలుసా? దేవుడు ఆశీర్వదిస్తే అది అన్నటికి ఆశీర్వాదం. నీ నా కష్టముతోటి ప్రయాసతోటో అది ఎక్కువ కాదు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము, శారమ్మ, లోతు బయలుదేరి వస్తే వాళ్ళు ఏం తెచ్చుకోలే ఇంటి దగ్గర నుండి. 13వ అధ్యాయము 6వ వచనం వచ్చేసరికి వారి ఆస్తి చదవాలి, వారు కలిసి నివసింపలేనంత ఎక్కువై విస్తారమైపోయింది. ఎవరిచ్చారు చెప్పాలి? దేవుడిచ్చాడు. ఆమేన్. అబ్రహాము కష్టపడ్డది కాదు, అబ్రహాము ప్రార్థనాపరుడు. ఆమేన్. ఈ రాత్రి మీకు మర్మం చెప్తున్నా, నీవు మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలుసా? నన్ను అడుగుము నీకు ఇస్తా. ఏమడగమన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం, నా నామములో మీరు నన్ను ఏమడిగిన నేను. ఏమడగమన్నాడు? ఏదైనా అడగమన్నాడు. ప్రభువుని అడిగి పొందుకుందుముగాక. ప్రభువుని అడిగి పొందుకోవాలి. అలాగే ఇస్సాకును గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇస్సాకా దేశమందున్నవాడై విత్తనమేసి 100 ఫలము. ఎంత ఫలమమ్మా? మా ఇంటికి ఒక పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తానన్నాడు. ఏం చేయాలి? నేను చేస్తున్నా కదయ్యా అని అందామా? యేసు ప్రభు ఏమంటాడని భయమాయ. సరే ప్రార్థన చేస్తామంటే ఇక్కడంతా ఊసుకున్నాడు. 10 రోజులు అయినట్టుంది స్నానం చేసి. అమ్మా చండాలం కొన్నాడు. ఆయన అంట నాకేం చేస్తాడు? ఏం చేద్దాం? యేసు ప్రభుని వాడు చెయ్యి అంటే, అయ్యా ఎన్నో 30 అంతలు 60 అంతలు అయ్యన్ని ఊడు చెప్పమన్నాడు. 100 అంతలు కదూ మనం ఉండాల్సింది. ఎక్కడా? నువ్వు 30 అంతలు నువ్వని నన్ను కూడా 30 అంతలు తెంపని. దేవుడు ఎప్పుడు నువ్వు తక్కువ వాడిగా ఉండాలని కోరుకో. నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వు తక్కువ వాడివి అవుతున్నావు. ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఎన్న 30 అంతలు చెయ్యయ్యా. 30 ఎందుకయ్యా? నిన్నెవడు అడిగాడు? నాకు ప్రభు 100 100 అంతలు ఇస్తుండు. ఎంత? నన్ను ఆయన తెచ్చి ఆడ పెడుతున్నాడు, 30లో పెడుతున్నాడు. 30 కోరుకోమాక. అర్థమైందా? 30 నుండి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? 60 నుండి 100కి వెళ్ళాలి. 100 నుండి 60, 60 నుండి 30 కాదు. పనికొచ్చే లెక్క కాదు ఇది. గమనించండి, ప్రభువు బిడ్డలు 100 అంతల ఫలము పొందుదురుగాక. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనమేసి ఎన్ని ఫలము? 100 అంతల ఫలం. అమ్మా విత్తనాలు విత్తితే ఎంతంట? 60 కాదు, 30 కాదు, 100 అంతల ఫలము ఆయన జీవితంలో చూశాడు.
గమనించండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశం అనబడిన దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. ఆమేన్. రోజుకు 10 సార్లు చెప్పుకో ఈ మాట. తూర్పు దిక్కు జనులందరిలో, చూడు నేను ఎంత చేతి చివరి చెప్పలేకపోతున్నా. తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడు. ఇలా తూర్పు తిరిగితే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిలో కల్లా ఈ రాత్రి నువ్వు అడుగు ప్రభువును, ఈ రాత్రి నువ్వు అడుగు, ప్రభువా నన్ను 100 ఫలముతో ఆశీర్వదించయ్యా. ఆమేన్. అపొస్తలుల కార్యముల గ్రంథం చదవండి, 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు ఏ పాతి కాడు? పక్షపాతి కాడు. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. ఆమేన్. దేవునికి పక్షపాతం లేదండి. మనకు తెలియక అమ్మా దేవుడు ఎంత అన్ని ఏడికే ఎత్తుండు, నువ్వు వాడికెళ్ళి జున్నే సరిపోయా, నువ్వు అడిగేది లేదు, నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేసేది లేదు. ప్రభువుకు పక్షపాతం లేదు. నువ్వెక్కడ అడిగితే అక్కడే, నువ్వెక్కడుంటే అక్కడే నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు. కాబట్టి ఐశ్వర్యము కొరకు ప్రయాసపడాల్సిన పనిలా ఐశ్వర్యం ఇచ్చే దేవుణ్ణి మన ఇంటిలో చేర్చుకో, నీ హృదయములో చేర్చుకో. ఆయన నీ ఇంటికి వస్తే సమస్తము నీకు అనుగ్రహించబడుతుంది. ఇంటి కొరకు ప్రయాస అవసరంలా, నువ్వే ఆయన ఇల్లుగా ఉండు. ఆయన నీ యొద్దకు వస్తే సర్వ సమృద్ధి అనుగ్రహించబడునుగాక. ఐశ్వర్యము కొరకు ప్రయాసపడద్దు. ఎందుకో తెలుసా? ఐశ్వర్యం ఇచ్చేది దేవుడు. ఆయన కొరకు ప్రయాసపడు. ఆమేన్. ఒక 2 రోజుల క్రితం ఒక ఆయన జనరల్ మేనేజర్, గెయిల్లో జనరల్ మేనేజర్ అయితే, ఆ ఉద్యోగం రాకముందు మంచి విశ్వాసిగా ప్రార్థనా పరునిగా జీవిస్తూ ఉంటే ఒక సంస్థలో పనిచేస్తూ ఉన్నాడంట. ఆయన చెప్తే నేను ఆశ్చర్యపోయా. చిన్న సంస్థలో ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటే ఆ పని చేసే ఆ సంస్థలో ఈయన ఒక పని చేయటము, బిల్లు చేసే దానిలో ఎక్కువ బిల్లు చేయగానని చెప్పి ఆ బిల్లు చేయించుకుని ఇతను లేనప్పుడు ఇంటికి వచ్చి, ఇగమ్మా 5 లక్షలు సారుకి ఇవ్వు నేను చెప్పానని చెప్పి ఆయన అక్కడ పెట్టిపోయాడంట. ఎన్ని లక్షలు? 5 లక్షలు. ఆయన బజార్కి వెళ్ళి రాగానే భార్య చెప్పింది, అయ్యా ఎవరో ఒక ఆయన వచ్చాడు, చెప్పండి 5 లక్షలు ఇచ్చిపోయాడు, ఇక్కడ పెట్టానయ్యా, నీకు ఏమన్నాడు. ఈయనకు తెలుసు ఎవరనేది. వెంటనే ఆయన్ని పిలిచి అన్నాడు, ఇవి నా డబ్బులు కాదు. మనం అంటామా? చెప్పాలి, అంటామా? ఆయన అన్నాడంట, ఇవి నా డబ్బులు కాదయ్యా, నీ డబ్బులు. దేవుడు నాకిస్తే తీసుకుంటా, నీ డబ్బులు తీసుకొని నేను ఆ అన్యాయము చేయను, అబద్ధము రాయను అని చెప్పి, వాస్తవంగా మరుసటి రోజుకు బియ్యం లేవంట. పరిస్థితి ఎలా ఉంది? మరుసటి రోజుకు అట్లాటప్పుడే వస్తాయి ఆ డబ్బులు, పనికి మళ్ళీ అన్ని ఉన్నప్పుడు రావు. అమ్మా బాగా పరిస్థితి అంతా టైట్ అంటారే, ఇబ్బంది అంటారు, అప్పుడు వస్తాయి అక్రమమైన. వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? వాటికెళ్ళి చూసావా ప్రభువును కోల్పోతావు. ఆయన అన్నాడంట, ఇవి నా డబ్బులు కాదయ్యా. ఇక సాయంత్రానికి స్త్రీలు బలహీనమైన ఘటం కదా, సాయంత్రానికి భార్య అన్నదంట, అయ్యా రేపటికి చెప్పండి, చెప్పు చిన్న, రేపటికి బియ్యం లేవు కదా, 1 టన్ను ఉంచకూడదు, ఏంది 1 లక్షను ఉంచుకోకూడదా, 4 ఇయ్యకూడదా? వాటిని మనం తీసుకుంటే మన బిడ్డలకి ఫలితము దక్కదు అన్నాడంట. చూసారా? బిడ్డలకి ఆ మాట చెప్పి ఆ రాత్రంతా బాగా ప్రార్థన చేశారు. ఉదయాన్నే భోజనం వండుదామంటే బియ్యము
రాత్రి ఎంత ఎనికి పంపారు? 5 లక్షలు ఎనికి పంపారు. ఆమె నిందంట, అయ్యా ఎట్లా చేద్దాం? ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్థన చేద్దాం. ఆమె అని చెప్పాడంట. ఉదయం నుండి సాయంకాలం వరకు ఖాళీ కడుపుతోటి మనము ప్రార్థన చేద్దాం. 10 గంటలైంది, బాగానే ఉంటుంది. 12 అయింది, ఆకలి ఎక్కువైంది. 1 గంట అయింది, పోస్టోడు వచ్చి బెల్లు కొట్టాడంట. వెళ్ళి తీసుకుంటే పంచాయతీరాజు డిపార్ట్మెంటులో ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. చూసారా? అప్పుడు చెప్పాడంటమ్మా, అవి తీసుకొని ఉంటే ఈ ఉద్యోగం వచ్చేది. అబ్బా, ఇది మనకు ముఖ్యం. దేవుడిచ్చేది, మానవులిచ్చేది మనకు వద్దు. వాడిక్కడ ఇస్తాడు, అక్కడెళ్ళి ఇంకొకడికి చెప్తాడు, మనకొద్దది. ఆయన ఇప్పుడు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్లో సూపరింటెండెంట్ ఉద్యోగం, పెద్ద ఇంజనీర్ ఉద్యోగం. చూసారా? ఆయన అంటాడు, పాస్టర్ గారు నేను 5 లక్షలు తీసుకొని ఉంటే 1 గంటకు ఉద్యోగం వచ్చేది. ఎంత విశ్వాసం! అది తీసుకోలేదు కాబట్టి నా దేవుడు 1 గంట దాకా ఆకలితో అలమటించి ప్రార్థన చేశాను. నా జీవితంలో ఇంకెప్పుడు ఆకలి అనేది తెలియకుండానే దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఐశ్వర్యము కొరకు ప్రయాసపడవలసిన అవసరత లేదు. ప్రభువు కొరకు ప్రయాసపడు. ప్రభువు వాక్యాన్ని నెరవేర్చడం కొరకు ప్రయాసపడు. ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ప్రయాసము పడు. దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఆమేన్. 3వ ప్రయాస ఉంది బైబిల్లో. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో బ్రతుకు తెరువు కొరకు ప్రయాస. 3వ పాయింట్, బ్రతుకు తెరువు కొరకు ప్రయాస. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదవాలి. లూకా 5:5. సీమోను ఏలినవాడా రాత్రంతయు ఏం చేశారంట? ప్రయాసం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాజాయను ప్రతిఫలము. అందరూ రాత్రంతయు శ్రమ పడినా రాలేదు రాజారులు వెదకినను రాజాయను ప్రతిఫలము. శీతుని సిలువ రమణీయను తినయు రాజారులు దేవునామానికి మహిమ కలుగునుగాక. సీమోనంట యేసు ప్రభుతో అంటున్నాడు ఏమని? ఏలినవాడా రాత్రంతయు బ్రతుకుదెరువు కోసం ప్రయాసపడ్డా, కానీ ఒక్క చేప కూడా దొరకల అని చెప్తే ప్రభు అన్నాడయ్యా, మీ వలలు లోతునకు పోనివ్వండి, వలను వేయండి. మీ పడవ లోతుకు
పోనివ్వండి, వలలు లోతుకు పడవను పోనిచ్చి వల వేస్తే వల పిగిలేలా చేపలు వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, వల మారిందా? పట్టేవాడు మారాడా? వాడ మారిందా? లేకపోతే ఏమైనా సముద్రం మారిందా? ఇవేవి మారలా. ఒక ఆయన నిన్న జోక్ చెప్తున్నాడు, బాగా నల్లగా ఉంటాడు. ఎట్లా ఉంటాడు అమ్మా? నల్లగా ఉంటే అమెరికా, జర్మనీ అటు పోయిండంట. తిరిగి వచ్చినాక భార్య అంటుందంట, అయ్యా నువ్వు ఫారెన్ పోయినావు, కథ రంగు మారుతావు అనుకున్నాను, ఫారెన్ తిరిగి వచ్చావు కదా, ఏంటిది కాస్త ఎర్రగా వస్తావేమనుకుంటే ఈ అంటుండంట, ఓ పిచ్చిదానా, మన దేవుడు మారని దేవుడు, మన దేవుడు నా రంగు కూడా చూశారు. దేవుడు ఎన్నడూ మారనే మార. చూడండి, సముద్రం అదే, వాడదే, వలదే, పట్టిన వ్యక్తి కూడా ఆ వ్యక్తే. ఎక్కడ మార్పు వచ్చింది? దేవుని మాట ప్రకారం పడితే వల పిగిలేలా చేపలు వచ్చాయి. దేవుడు లేకుండా, యేసయ్య లేకుండా రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా. ఎంత అర్థం ఉందో తెలుసా ఇందులో? యేసయ్య లేకుండా నువ్వేం చేసినా అది ఫలితము ఉన్నది, సున్నా ఫలితము. ప్రభువును కలిగి నువ్వు ఏం చేసినా నువ్వు ఉన్న చోటులోనే దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. ఆమె ఏలినవాడా, రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప కూడా దొరకల. మరి ఇప్పుడు ఎలా వచ్చింది? యేసయ్య చెప్పిన మాట ప్రకారం చేస్తే అద్భుతంగా అద్భుతంగా వాళ్ళు వల పిగిలేలా చేపలు పట్టారు. వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 127 కీర్తన 2వ చరణం. 127:2. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. అయితే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చూసారా అమ్మా? ప్రార్థన లేకుండా రాత్రనక పగులనక నువ్వు ప్రయాసపడితే దాని వలన నీకు ప్రయోజనము శూన్యం. ప్రభువును కలిగి నువ్వు నిద్రపోతుంటే నీ దగ్గరికి దేవుడే ఆహారమును సిద్ధపరచువాడు. ఆమేన్. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయములో ఏలియా నిద్రపోతా ఉన్నాడు. ఏలియా నిద్రపోతూ ఉంటే దేవుని దూత వచ్చి ఏలియాను లేపి చదవాలి. అయ్యా ఏలియా, నువ్వు లేచి భోజనము చేయమని. అది అడివి, ఎక్కడొస్తుంది? ఎవరు తెచ్చిస్తారు? ఆయన లేచి చూడగానే అక్కడ రొట్టెయు నీళ్ళ బుడ్డియు. దీని అర్థం ఏంటో తెలుసా అమ్మా? సాయంకాలం ప్రార్థన చేసుకో, కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేసుకో, హాయిగా నిద్ర వస్తుంది. ఉదయం లేవగానే ఆరోగ్యం ఇస్తాడు, నీకు కావలసిన ఆహారమును కూడా ఇస్తాడు. ప్రార్థన లేకుండా, వాక్య ధ్యానము లేకుండా, ప్రభువును గుర్తించకుండా, ప్రభు సన్నిధిని అనుభవించకుండా మీరు వేకువనే లేచి చాలా. ఒకరోజు విజయవాడలో చాలా సంవత్సరాల క్రితం ఒక కొట్టు దగ్గర కూర్చొని ఉంటే ఒక ఆయన వచ్చి అల్లం 2 కేజీలు ఇవ్వమన్నాడు. నేను ఊరుకోక 2 కేజీలు ఎందుకు, అల్లం ఎంత తెచ్చుకుంటాం మనం అమ్మా? అసలు డబ్బులు కూడా ఇవ్వకుండా కొద్దిగా అల్లం పెట్టాయి అంటాం, అదేం ఊరకు వస్తుందా కదా? 2 కేజీలు అల్లం అడిగాను. నేను అన్నాను, ఎందుకు సార్ 2 కేజీలు అంటే, అల్లం పచ్చడి పెడతామండి అన్నాడు. ఏం పచ్చడి? నాకు అప్పటిదాకా తెలియదు. నేను అడిగాను, అల్లం పచ్చడి కూడా ఉంటుందా అండి, ఎట్లా ఉంటుంది అని అడిగితే ఆయన ఏమన్నాడు, నాకు అసలు తెలియనే, తీసుకుపోవడమే కానీ నా పని. ఎప్పుడు తిన్నది కొందరి జీవితాలు అట్లుంటాయి. వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితము తినుచుండుట వ్యర్థం. తన ప్రియులున్నారే, దేవుని ప్రియులున్నారే,
వాళ్ళు నిద్రపోతుంటే దేవుడు వారికి ఇస్తాడు. ఆమె నీకు నిద్రపోతున్నా నిర్భయంగా నీకు ఆహారం కావాలంటే దేవునికి ప్రియుడివి కావాలి. ఆమె దేవునికి ప్రియురాలివి కావాలి. దేవునికి ప్రియమైనటువంటి బిడ్డవ్వాలి. నువ్వు నిద్రపోతున్నా నీ దగ్గరికి తీసుకొచ్చి ఆయన ఆహారము ఇస్తాడు. ఆమె హైదరాబాదులో ఒక సేవకుడు భార్య ఆయన ఇద్దరు కలిసి ఒక గ్రామంలోకి వాక్యం చెప్పడానికి వెళ్ళారు. 10 అయిపోయింది, మీటింగు ప్రార్థన అయిపోయింది. తిరిగి ఇంటికి వస్తా ఉంటే ఒక్కళ్ళు కూడా భోజనానికి పిలవలేదంట. కొన్నిసార్లు అంతే, ఎవరు పిలవరు. వీళ్ళకి ఆకలి అవుతా ఉంది. ఏం చేయాలి? అలా రోడ్డు మీదకి వచ్చేసరికి చివరి బస్సు ఇప్పుడే వెళ్ళిపోయిందయ్యా అని చెప్పారు. ఒకవైపు ఏమో ఆకలి, ఇంకొక వైపు ఏమో బస్సు లేదు. ఏం చేయాలి? అయ్యా నువ్వు వద్దని చెప్పి తినకపోతే ఈరోజు మానుకుంటే పోయేది కదా అని అంటుంది ఈమె. సరే, అలాగే తన మనసులో ప్రభువా మా పరిస్థితి ఏంటి ఇప్పుడు అని అనుకుంటే ఒక ఆమె పరుగెత్తుకుంటూ వచ్చిందంట. వచ్చి అయ్యా మా అమ్మ నాన్న వస్తానంటే ఈరోజు మంచి బిర్యానీ వండాను. అమ్మ నాన్న వస్తే బిర్యానీ, అత్త మామ వస్తే పప్పుచారే, చాలా తేడా ఉంది ఇందులో కదా అని చెప్పిందంట. మా అమ్మ నాన్న వస్తానంటే బిర్యానీ వండానయ్యా, వాళ్ళు రాలేదని ఇప్పుడే చెప్పారు, మీరు వచ్చి కొంచెం భోజనము. అద్భుతం, అద్భుతం. తన ప్రియులు చెప్పాలందరూ, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. భయపడమాక, తిండికి చంపే దేవుడు కాదు. ఆమేన్, ఆమేన్. నువ్వు నిద్రపోతున్న నీ దగ్గరికి తీసుకొస్తా. అప్పుడు ఆ భోజనం చేస్తున్నాడంటమ్మా. మనం మామూలుగా వాళ్ళు పెట్టుంటే బిర్యానీ పెట్టేవాళ్ళు చెప్పండి ఎవరు వండుతారు? అప్పటికప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కాబట్టి బిర్యానీ వండింది, బ్రహ్మాండంగా వండింది, కష్టపడి వండింది కదా. అదే అక్కడే ప్రార్థనలు పిలిస్తే మనకు బిర్యానీ దొరికేది కాదు. దేవుడు చూడు, కొంచెం ఆలస్యమైన సమృద్ధి అయిన సంతృప్తి అయిన ఆహారమును ఇచ్చాడు. వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 54:11. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడిన ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నీ కట్టడాలు కడతావు. ఆమేన్. నీలములతో పునాదులను వేస్తావు, మాణిక్య మనులతో నీ కోట కొమ్ములను. చూసారా? ఆదరణ లేనామా, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడినామా, ఆదరణ లేనామా, ఏం చేయగలంటే దేవుడు నీలాంజనములతో నీవు కోటను కడతావు, పునాదులను వేస్తావు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయదలుచుకుంటే అటు అద్భుతాలనే చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎన్నో సాక్ష్యాలండి, ఎన్నో రుజువులండి, ఎన్నో విషయాల్లో దేవుడు ఈ కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. ఒక ఊరికి సేవకులు వచ్చి ప్రార్థన పెట్టమ్మా, మేము ఈ ఊర్లో ఉండి సేవ చేస్తామంటే ఎవ్వరు స్థలం ఇవ్వలేదంట. ఎవ్వరు స్థలం ఇవ్వకపోతే ఆ ఊరి చివర మా అందరూ దెబ్బలు వేసుకుంటారు. ఏమేస్తారు? దెబ్బలు కసు వేసే దగ్గర ఒక చిన్న గుడారం వేసుకొని అక్కడే ఉదయము ప్రార్థన, మధ్యాహ్నము ప్రార్థన, రాత్రికి ప్రార్థన. కొద్ది రోజులకి మెల్లగా పునాదులు తీసుకుని ఇల్లు కట్టుకుందామని పునాదులు దొవితే ఒక బిందె, బంగారు బిందె బయటికి వచ్చిందట. చప్పట్లు కొట్టి ప్రభువును భయపరచ. ఏడొద్దు పో, అక్కడొద్దు పో, ఇక్కడ కట్టడానికి లేదు పో అన్న వాళ్ళందరికీ మించి దేవుడు అక్కడ ఒక మంచి అద్భుతమైన మందిరము, అద్భుతమైన ఇల్లు కట్టించాడు దేవుడు. దేవుడు ప్రయాసపడుతుంటే చూస్తూ ఊరకునేవాడు కాదు. నీ ప్రయాసను ఆశీర్వదిస్తాడు. అసలు ఇప్పుడు ఈ ప్రయాస ఎప్పుడు ముగిసిద్ది? ప్రకటన గ్రంథం చదవాలి.
ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు అని చెప్పుట పరలోకము నుండి ఒక స్వరము చెప్పుట వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని ఇక ఎక్కడ విశ్రాంతి? కంచెలాగులో. ఎక్కడ? మట్టి ఎగిపోతేనే విశ్రాంతి. ప్రయాస ఎప్పుడు ఆగుద్ది? మట్టిలోకి వెళ్ళేంత వరకు. ప్రభు చక్కగా రాయించాడు. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుచున్నారు. కాబట్టి ఇంటిని గురించి ప్రయాస, బ్రతుకు తెరువును గురించి ప్రయాస, అట్లాగే ఐశ్వర్యమును గురించి ప్రయాస పడుతున్నావు. యేసయ్య లేకపోతే ఇవేవి నీకు దీవెనకరంగా ఉండవు. ప్రభు అంటే నువ్వు నిద్రపోతున్నా ఆయన నీ యొద్దకు తీసుకొచ్చి ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.